మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు సమాజంలో చూసుకుంటే చిన్న చిన్న విషయాలకు కూడా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్న నేపథ్యం, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు గొడవపడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణమవుతున్నారు. ముఖ్యంగా మహిళ పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న విషయం పైన చిత్తూరు నగరంలోని ప్రముఖ సాహితీవేత్త, వైద్యురాలు డాక్టర్ రామలక్ష్మి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. ఈరోజు కుటుంబ వ్యవస్థ అంటే గతంలో మనం మీ కాలంలో చూసుకున్నప్పుడు చాలా బాగా అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో అందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయింది. అంటే భార్య, భర్త, పిల్లలు అన్న విధంగా ఇలా మెయిన్ కులాంతర వివాహాలు చేసుకోవడం ఒక పక్క, ప్రేమ వివాహాలు చేసుకోవడంతో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకుండా చాలా చిన్న చిన్న విషయాలకు గొడవపడి భార్యాభర్తలు విడిపోవడం, కోర్టు మెట్టెక్కి విడాకులు కావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో మహిళ పాత్ర ఎంత మాత్రం ఉందంటారు? వాళ్ళు ఏ విధంగా ఈ రెండు కుటుంబాలను కలపడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ముఖ్యంగా కుటుంబంలో చాలా ముఖ్యమైన మనిషి, తల్లిగా, భార్యగా, కూతురుగా తను చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. తను సక్రమంగా అవి నిర్వహిస్తే ఏ కుటుంబము విచ్ఛిన్నం అవ్వదని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారినందువల్ల స్త్రీలకి విద్య రావడము, ఉద్యోగం రావడము, సంపాదన ఉండడముతో స్త్రీలు కొంచెం ధైర్యవంతులుగా అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి స్త్రీ తను ముఖ్యంగా మహిళ అని గుర్తుంచుకొని కుటుంబంలో తన పాత్ర ఒక భార్యగా, ఆ ఇంటి పిల్లల తల్లిగా గ్రహించుకొని ముఖ్యంగా అందరినీ సమీకరించుకొని ప్రశాంత వాతావరణం కల్పించుకునే బాధ్యత మహిళది అని నా అభిప్రాయం. ఎందుకంటే మహిళ తన ప్రవర్తన కొంచెం మార్పు తెచ్చుకొని కొంచెం సహనము, ప్రేమ, ఆలోచన ఇవన్నీ కలిగి పరిస్థితులు గమనించుకొని కుటుంబ వ్యక్తులతో కొంచెం సామరస్యంగా ప్రవర్తిస్తే రాబోయే కష్టాలు, ఇబ్బందులు, గృహంలో ఇబ్బందులు ఉండవని నా అభిప్రాయం. అందుకు తను ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని గ్రహించుకోవాలి. వారి ఆచార వ్యవహారాలను గ్రహించుకొని తన వాటికి అనుకూలంగా ఆమె ప్రవర్తిస్తే క్రమంగా భర్త కానీ అత్త కానీ ఆమెను అర్థం చేసుకొని ఆమెను ఇష్టపూర్వకంగా వారి కుటుంబంలో వ్యక్తిగా గ్రహించుతారు. ఆ గ్రహింపు వల్ల వారు కూడా ఆమెకు అనుకూలంగా మారుతారు. పురుషాధిక్యత కలిగిన ప్రపంచం ఇది. అమ్మోలింటి ఆచార వ్యవహారాలని ఇక్కడ పాటించాలి అని మొండిపట్టుబడుతుంటారు. ఇద్దరు సమానమే అన్న ఒక భావన, నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ నాకు 50% ఉంది కాబట్టి రైట్స్, మా అమ్మోలింటి సైడ్ నుంచి ఆ ఆచార వ్యవహారాలనే పాటిస్తాను అనే విధంగా వాళ్ళు కూర్చున్నారు. ఇలాంటప్పుడు ఇది కరెక్టేనా? ఇలాంటిది పురుషాధిక్య ప్రపంచంలో జరుగుతుందా? సమాజంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి మనిషికి, ముఖ్యంగా స్త్రీలకు కూడా. ఆ నిబంధనలు పాటించినందువల్ల అంతా గృహంలో కూడా సమాజంలో కానీ ఒక ప్రశాంతత, ఒక పేరు అన్నీ వస్తాయని నా అభిప్రాయం. సో రెండు చేతులు లెఫ్ట్ అండ్ రైట్ ఒక మనిషికి రెండు ఒకటే, కానీ కుడి చేయి కొంచెం ముఖ్యమైనది, ఎడమ చేయి తరువాత అనేది మనకు కూడా అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ప్రతి స్త్రీ తన భర్త తనకంటే పొడవుగా ఉండాలి, తనకంటే వయసు అయిన వాడు ఉండాలి అని కోరుకుంటుందే కానీ తనకంటే తక్కువ వయసు వాడు, తక్కువ పొడవు ఉండేవాడిని కోరుకోదు. అట్లా ప్రేమ భర్త కలగాలంటే ఆ భర్త తరపు ఉండే అత్తమ్మను, ఆ ఇంటి వారిని గమనించుకొని వారి ఆచార వ్యవహారాలకు తను కూడా అడ్జస్ట్ అయిపోతే అప్పుడు భర్త కూడా సంతోషమయ్యి ఆ విధంగా కుటుంబంలో తను సంతోషం పొందగలదు అని అనుకుంటున్నాను. పూర్వకాలంలో పెళ్లి చేసినప్పుడు కూతురికి ఫస్ట్ తల్లి చెప్పేది ఏమంటే, ఎప్పుడు అత్తగారింటికి పోయినప్పుడు అమ్మగారింటి గొప్పలు చెప్పొద్దండి, మీరు అక్కడ పోయినప్పుడు అత్తగారింటి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా వ్యవహరించండి, రెండు కుటుంబాలని మీరు వారధి లాంటి వారు అని చెప్పి పంపిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ తల్లులే కూతుళ్ళని తన అల్లుడేదో కొట్టాడని, అత్తమామలు తిట్టాడని చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూపిస్తా ఇంటికి వచ్చేయని చెప్పి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవడానికి వాళ్ళే కారణమవుతున్నారు.
ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అది ఇతర కుటుంబాలను కూడా చూసి ఆమె గ్రహించుకోవాలి. సో అంటే తనకు తెలిసిన కుటుంబాల్లో ఇటువంటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉన్న దానివల్ల నేను భర్తకు దూరం అవ్వాల్సి వస్తుంది, పిల్లలు వేరే అవుతారు, ఆ విధంగా ఉంటే నాకేం సంతోషం ఉంటుంది, సమాజంలో ఏం గౌరవం ఉంటుంది అని చదువుకున్న అమ్మాయి తప్పకుండా ఆలోచిస్తుంది. లేకపోతే కూడా ఆలోచించి తను మార్పు చెందాలి. తల్లి ఒకవేళ ఏమన్నా విషయం చెప్తే అనవసర విషయాలన్నీ తల్లికి చెప్పకుండా ఇది చేసుకోవాలి. ఒకటే ఆమె ఆలోచించాలి, తన జీవితంలో మ్యారేజ్ అయిన తర్వాత భర్త మొదటి స్థానం, ఆ తర్వాతనే తల్లి తండ్రి స్థానం అని గుర్తు పెట్టుకోవాలి. మొదటి స్థానం ఎవరికి ఉంటే వారినే ముఖ్యంగా చూసుకోవాలి, వారి గురించే ఆలోచించాలి. వారికి అనుకూలంగా పోతే అప్పుడు ఆమెకు కూడా సంతోషమవుతుంది. అంతేకాని ఇటు నుంచి అటు తల్లిదండ్రికి అట్లా చెప్పి అవన్నీ చేసినందువల్ల ఆమెకు మాత్రం సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆలోచించి స్త్రీ నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ఇటు అత్తవారింటికి వచ్చిన తర్వాత భర్తతో అత్తతో ఆ విధంగా కొంచెం అనుకూలంగా నడిస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని ఆ పరిస్థితుల్లో తను మెలిగితే ఇటువంటి కాంప్లికేషన్స్ రావు. ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు చేసుకున్న తర్వాత భార్యాభర్తలు గొడవపడి విడిపోతారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఎలా వీళ్ళు బిహేవ్ చేయాలి? విడిపోయే ముందే ఆమె ఆలోచిస్తే ఇటువంటి పరిస్థితి రాదు. సో పిల్లల బాధ్యత ఉంది కాబట్టి కొంచెం అనుకూలంగా పోదాం, నేను భర్తకు అనుకూలంగా పోతే పిల్లలు కూడా బాగా సంతోషంగా ఉంటారు అని ఆలోచిస్తే ఈ పరిస్థితి రాదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మాత్రము పిల్లలు చాలా ప్రాబ్లం అవుతుంది, వారు సంతోషం ఉండదు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోయినప్పుడు మీ నాన్న ఎక్కడ ఏమి అని అడిగినప్పుడు ఆ పిల్లలు వేరే వాళ్ళకి సమాధానం చెప్పలేరు. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఉంటేనే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అది ఆలోచించి అటువంటి పరిస్థితి రాకుండా తల్లి గమనించుకోవాలి. అంటే పెద్దవాళ్ళు అనేది ఏమంటే విడిపోతే మీరు భార్యాభర్తలుగా విడిపోండి, కానీ తల్లిదండ్రుల్లో మాత్రం విడిపోకండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి. సో కానీ ఇప్పుడు సమాజంలో ఏమంటున్నారంటే లేడీస్, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మేము చదువుకున్నాం, మాకు జీతం ఉంది, సంపాద్యం ఉంది, ఆస్తులు కూడగట్టుకుంటున్నాం, భర్తతో నాకు సంబంధం లేదు, నా పిల్లల్ని నేను పెంచుకుంటాను అనే స్టేజ్కి దిగజారిపోయినారు. దీనివల్ల కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా పెరిగిన పిల్లలు నెక్స్ట్ వాళ్ళ జీవితం కూడా బాగుంటుందా అని మనం ఆలోచించుదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితం కూడా బాగా ఉండదు. పిల్లలు తల్లిదండ్రులను ఫాలో అవుతారు, తల్లిదండ్రులను ఫాలో అవుతారు. అంతేకాదు ఎప్పుడైతే తండ్రి క్రమశిక్షణ, తండ్రి చూపు, తండ్రి శ్రద్ధ లేకపోయినప్పుడు పిల్లలు అపమార్గంలో పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఏమి మా అమ్మ ఇట్లా చేయలేదా, నేను మాత్రం చేస్తే ఏమి అని అనుకునే పరిస్థితి ఉంటుంది. అది ఎప్పటికీ మంచిది కాదు. పిల్లలు అయితే తల్లిదండ్రులు ఫాలో అవుతారు, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే తల్లి ఏం చేస్తుందో తల్లి ఫాలో అవుతూ అదే చేస్తుంది. అంటే తను చేసిన తప్పు మళ్ళీ పిల్లలు కూడా భవిష్యత్తులో చేయొచ్చు. అటువంటి పరిస్థితి కలిగించకూడదు అన్నమాట. సో ఇలాంటివి ఏమీ లేకుండా కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే రాబోయే తరానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంతకుముందు ఉన్నట్టుగా భార్య సంపాదన ఉన్నప్పుడు కొంచెం ధైర్యం ఉంటుంది ఆమెకి, నేను చేసుకోగలను అనే ధైర్యం ఉంటుంది. అటు కాకుండా ఆమె కూడా పిల్లల గురించి, భర్త గురించి, సమాజం గురించి ఆలోచించి కొంచెం సర్దుబాటు చేసుకునే తత్వం అయితే ఈ పరిస్థితి రాదు. అది భర్త కూడా గమనించాలి అనేది నేను ఒకటి చెప్పడం అన్నమాట, అంతే, ఇంకేం లేదు. భర్తకు సంబంధించిన అత్తమ్మను, మామను, వారి విషయాలు కూడా తను వారితో సర్దుబాటు చేసుకొని వారికి అనుకూలంగా పోతే ఆ గృహంలో శాంతి, సౌఖ్యము, సంతోషము అన్నీ ఉంటాయని నా అభిప్రాయం. నేటి సమాజంలో భార్యాభర్తలు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ అటు వాళ్ళ కుటుంబానికి ఇటు వీళ్ళ కుటుంబానికి తెలియజేస్తూ మీరు గొడవపడి కుటుంబం విచ్ఛిన్నం కాకుండా మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ కలిసిమెలిసి ఉండాలని డాక్టర్ రామలక్ష్మి గారు సందేశం ఇస్తున్నారు. సుమన్ టీవీ తరఫున రామలక్ష్మి గారికి మా కృతజ్ఞతలండి. మీకు కూడా సుమన్ టీవీకి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.